కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారు మనందరికి కూడా దూరమై 25 సంవత్సరాలు కూడా పూర్తి కూడా అయింది. 25 సంవత్సరాలైనా కూడా ఆయనను మనం అందరూ కూడా మననం చేసుకున్నామంటే ఆయన యొక్క వ్యక్తిత్వం యొక్క కారణం. అంతేకాదు ఆ రోజు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కూడా పెట్టింది పేరు. అటువంటి ఫ్యాక్షన్ పాలిటిక్స్ అనేది ఉన్నా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కూడా ఉండినాను. అనేకమైన ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబడినాను. ఓడినా గెలిచినా కూడా ఒక శాంతి అనేది చాలా ముఖ్యమంత్రి. ఎక్కడ కానీ వివాదాలకు అనేది కూడా తావీకుండా కూడా ఆయన యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఉన్నాడు. అందుకోసమే అతను వివాదాలకు తావగాకుండా ఎలా కూడా సుదీర్ఘంగా కూడా మనం ఉండవచ్చు రాజకీయాల్లో అని చెప్పేసి కూడా తీసుకోవాలి. ఈ తరం వారు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా ఉంది. అదే కాకుండా ఆ రోజు ఈ డిపిఎంపి జిల్లాని టీడీపీగా చేసే దాంట్లో కూడా ఆయన యొక్క ప్రముఖమైన పాత్ర కూడా ఉంది. అదే కాకుండా ఆ రోజు వామపక్ష నాయకులు ఎంతోమంది పెద్దలు అందరూ కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలంటే ఆ పోరాటాల్లో కూడా భాగస్వామి కూడా అయిపోయి అనేకమైన పోరాటాలు కూడా చేయడం జరిగింది. అందుకోసమే ఇటువంటి వారు పెద్దలందరి యొక్క స్ఫూర్తి తీసుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు రాయలసీమకు వచ్చినప్పుడే ఈ రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలమవుతుందని చెప్పేసి ఆ స్ఫూర్తితోనే వారి యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ కూడా అందరి నివా ద్వారా కూడా కృష్ణా జలాలు కూడా తీసుకొని రావడం జరిగింది. కృష్ణా జలాలు తీసుకొచ్చేది కాకుండా ఆ రోజు అనంత వెంకటరెడ్డి గారి తర్వాత దానికి కూడా నామకరణం కూడా చేయడం జరిగింది. కానీ రాజకీయ కారణాల వల్ల కక్ష కారణాల వల్ల అదేదో అనంత వెంకటరెడ్డి గారు పేరు చెప్తేనే అందరి నీవు అంటే రాజశేఖర రెడ్డి గారు మధ్యకొస్తారేమో అని చెప్పేసి పేరునైతే తొలగించారు. కానీ పేరును తొలగించేదే కాకుండా ఒక ప్రధానమైన లక్ష్యం ఈ రాయలసీమలో ఉండే కరువు, ముఖ్యంగా తాగునీరు సాగునీరు అందించాలనే లక్ష్యంతోనే పెద్దలందరూ కూడా సుదీర్ఘమైన పోరాటం చేశారు ఆ కృష్ణా జలాలు. కాబట్టి ఆ కృష్ణా జలాలు రావడం అయితే జరిగింది. కానీ రాజశేఖర గారి వల్ల 2012 నుంచి కూడా ఈ జిల్లా కృష్ణా జలాలు వస్తున్నా కూడా 40 టీఎంసీ నీళ్ళ సామర్థ్యం అనేది కూడా ఇంతవరకు కూడా సరిగా రాలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం ఆ రోజు రాజశేఖర గారు 850 క్యూసెక్కులతో వస్తే 2200 వస్తారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరూ కూడా ఈ జిల్లాకు 21 వచ్చినప్పుడు ఏదైతే లక్ష్యంతో అందరి నివా తీసుకొని వచ్చేసామో ఆ లక్ష్యం అనేది కూడా కేవలం 100-120 రోజుల్లోనే 40 టీఎంసీలు సామర్థ్యంతో ఎత్తిపోయాలంటే దానికి 10,000 క్యూసెక్కులన్నా కూడా అవసరం అని చెప్పంటే వెంటనే 6,300 కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దాని అనేది కూడా జీవోను మళ్ళీ కూడా రద్దుపరిచి మళ్ళీ కూడా 3,850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. దానివల్ల ఏదైతే అందరి నీవా తీసుకొచ్చామో ఆ లక్ష్యం అనేది కూడా నెరవేరుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నేను ఈ జిల్లా ప్రజల తరఫున రాయలసీమ ప్రజల తరఫున మేమందరం ముక్త కంఠంతో మేము మనవి చేస్తున్నాం. వీలుంటే 10,000 క్యూసెక్కులు చేయండి, లేకుంటే జగన్మోహన్ గారు ఇచ్చిన జీవో ప్రకారం ఆ రోజు టెండర్లు పిలిచిన ప్రకారం 6,300 క్యూసెక్కులు తీసుకొని రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. లేకుంటే మాత్రం అందరూ కలిసి కూడా ఆ రోజు పెద్దల యొక్క స్ఫూర్తితో మరొక మారు అది వెడల్పు చేసి ఆ స్ఫూర్తి ఏదైతే ఫలితమని కూడా ఈ ప్రజలకు ఈ రాయలసీమ ప్రజలకు అందించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారి గురించి పెద్ద ఆయన గురించి చెప్పాలంటే నా స్థాయి సరిపోదేమో అనుకుంటాను. అనంత వెంకటరెడ్డి గారు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తన స్వార్థం కోసం ఏనాడు ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ప్రతిసారి అనంతపురం జిల్లా గురించి, జిల్లాకు ఎలా సేవ చేయాలనే తపంతో ఆయన ప్రతి అడుగు ముందుకు పోయాడే తప్ప వేరే ఏ ఒక్క ఆలోచన తన వాళ్ళకు చేయాలి, తన సొంతానికి ఆస్తులు పెంచుకోవాలి, లేదంటే
ఎవరినోరిని రాజకీయంగా దెబ్బతీయాలి అనే ఆలోచన ఏ ఒక్క రోజు మంచి మనిషి అడుగుజాడల్లో అందరూ నడచాల్సిన అవసరం ఉంది. ఈరోజు జిల్లాకు ఇంత పెద్ద ఎత్తున హంద్రీనివా వచ్చిందంటే దానికి కేవలం అనంత వెంకటరెడ్డి గారి కృషి అని కూడా మనం ఇక్కడ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అప్పుడు గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మన జిల్లాను ఎడారి కాకుండా కాపాడుకోవడానికి తెచ్చిన స్కీమ్ కూడా ఆ మహానుభావుడని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాగ చెప్తూ పోతే ఎన్నో పథకాలు జిల్లా కోసమే ఆలోచన చేశాడే తప్ప మన ప్రాంతం ఎలా అభివృద్ధి కావాలని ఆలోచన చేశాడే తప్ప తన స్వార్థానికి రాజకీయాన్ని ఎప్పుడు ఉపయోగించుకోలేదని స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇలాంటి నాయకుడిని ఈ రోజుల్లో రాజకీయంగా ఆదర్శంగా తీసుకోగలిగితే మన రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుందనే స్పష్టంగా నేను చెప్పగలను.